హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి గారు మొన్న వారణాసి ఈవెంట్ లో చేసిన కామెంట్స్ అయితే ఇంకా వివాదాస్పదంగా మారిపోయాయి. ఇప్పుడు ఆయన మీద హిందూ సంఘాలు ఫైర్ అవ్వడం, ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఆయన మీద కేసు నమోదు చేస్తారా, లేకుంటే రాజమౌళి గారి క్షమాపణలు చెప్పి ఈ గొడవని ఇంతటితో సద్దుమణిగేలా చేసుకుంటారా? సో దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇంకా ఇది ఇష్యూ పెద్దదవ్వడం, ఆయన మీద ఇప్పుడు ఫిర్యాదు చేసేంత వరకు వెళ్ళడం చూస్తూ వస్తున్నాం. మరి ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఏమన్నా ఉందా, లేకుంటే ఈలోపు ఈయనే క్షమాపణలు చెప్పి దీన్ని సద్దుమణిగేలా చేసుకుంటారా? సో ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది మేడం ఈ ఇష్యూ? అంటే ఆయన ఒక పెద్ద డైరెక్టర్ కాబట్టి క్షమాపణ చెప్తారా అని ఒక సందేహం. రెండోది ఏంటంటే, ఇప్పుడు మొన్నను నాకు అంతగా నమ్మకం లేదన్నాడు ఆయన. పూర్తిగా నమ్మకం లేదని చెప్పలేదు. కాబట్టి అంటే దాన్ని ఒక ఏమనాలి, సినిమాకి ఏమన్నా హైప్ తీసుకురావడానికి అట్లా మాట్లాడాడు ఆయన, ఒక ఫ్రస్ట్రేషన్ లో అనేది కూడా సందేహంగా ఉంది. అవును. ఇంకొకటి ఏంటంటే, ఫిర్యాదు చేసినప్పుడు రాష్ట్రీయ వానర్స్ అయినా వీళ్ళు తీసుకున్నారా లేదా పోలీసులు. అంటే ఒక సెలబ్రిటీ అయితే ఫిర్యాదు తీసుకోరా అనేది కూడా ఒక సందేహం. అంటే కేసు మరి నమోదు చేయాలి కదా, చేశారా లేదా. పెద్దవాళ్ళు అయితే చెయ్యరా, అది కూడా తెలియాలి. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి అయితే వెంటనే చేస్తారు కదా. అవును. సో ఇన్ని సందేహాలు ఉన్నాయి. అయితే నిన్నను ఆయన మాట్లాడిన దాంట్లో మనం నిన్న మాట్లాడుకున్నాం ఆల్రెడీ అండి. ఇప్పుడు మీరు దేవుడిని నమ్మను అనుకుంటే, మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు మీరు అసలు వారణాసి అని ఒక టైటిల్ పెట్టి, కాశీ అనేది మనకి చాలా పవిత్ర క్షేత్రం, అది ఒక మహా శ్మశానం అది చెప్పాలంటే. అంటే ఎందుకంటే శివుడు అనేవాడు లయకారకుడు కాబట్టి, బ్రహ్మ సృష్టిస్తాడు, శివుడు లయకారకుడు. మన చివరి దశ అక్కడికి వెళ్తుంది. కాశీలో మరణించడం అంటే చాలా అదృష్టం ఉండాలంట. అందుకని కాశీని ఆయన ఎంచుకోవడంలోనే ఆయనకు ఆధ్యాత్మికత ఉన్నట్టే లెక్కగా, దేవుడి భక్తి ఉన్నట్టే లెక్క కదా. అవి లేకుండా అయితే ఆయన చేసి ఉండరు. తర్వాత శివుడి వాహనం నంది, ఆ ఎద్దు తీసుకున్నాడు ఆయన హీరోకి, త్రిశూలం తీసుకున్నాడు, తర్వాత హనుమంతుడిని తీసుకొచ్చాడు. అంటే హనుమంతుడు ఎందుకు వచ్చాడు అంటే, మళ్ళా సంజీవని పర్వతం మీకు గుర్తుంటుంది, లక్ష్మణుడు మూర్చపోతే రామాయణంలో, అంటే లింక్ అట్లా తీసుకొచ్చాడు. ఈ కుంభ అనే ఎవడైతే క్యారెక్టర్ ఉన్నాడో హీరో, అది విలన్, కుంభ అని విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అతని కోసం సంజీవని తీసుకురావటానికి ఈ ఆంజనేయుడు అనే క్యారెక్టర్ పెట్టారా, అంటే ఆ దేవుడిని తీసుకొచ్చారా. రుద్రుడు అంటే తాండవం ఆడతాడు, రుద్రభూమి అంటారు, అందుకే శ్మశానాన్ని రుద్రభూమి అంటారు. ఓకే. అందుకే రుద్రుడు అని పెట్టారా, అంటే ఒక చెడుని పరిహరించటం కోసం ఆ పేరు పెట్టారా. రుద్ర తాండవం అని మనం విన్నాగా, శివుడు తాండవం ఎక్కడ ఆడతాడు, శ్మశానంలో ఆడతాడు, లేదంటే హిమాలయాల్లో కైలాసగిరిలో ఆడతాడు. అంటే ప్రతిదానికి కూడా ఒక సింబాలిక్ గా తీసుకుని వచ్చి, ఒక సాధారణ హీరోకి ఇవన్నీ ఆపాదిస్తూ, అంటే ఆ సింబాలిక్ గా ఒక నంది కావచ్చు, లేదంటే ఒక ఎద్దు కావచ్చు, ఒక త్రిశూలం కావచ్చు, ఒక సాధారణ హీరో ఇవన్నీ ఒక పౌరాణిక ఛాయలు తీసుకొచ్చి వాటికి ఆయన పెట్టడం అనేది. తర్వాత కుంభుడి క్యారెక్టర్ కూడా మనం దాని మీద కూడా గతంలో మాట్లాడుకున్నాం. ఆ పేరు కూడా పురాణాల నుంచి తీసుకున్నది. మీరు ఇంత చేసినప్పుడు నాకు దేవుడి మీద నమ్మకం లేదు అనడం ఎంతవరకు సబబు? ఒకవేళ మీ నాన్నగారికి నమ్మకం ఉంది, మీ నాన్నగారు చెప్పారు ఈ కథ, అప్పుడు మీరు చేయనని చెప్పాలిగా ఒక డైరెక్టర్గా. ప్రజలు అంటున్నది అది. ఇప్పుడు కూడా మనిషి ఒక పని చేసేటప్పుడు మనకి నమ్మకం ఉంటేనే చేస్తాం. ఈవెన్ ఆఫీసులో కూడా మనం ఏమంటాం, నేను చేయలేనండి, నాకు చేత కాదు ఇది అంటాం కదా. అసలు మీకు దేవుడి మీద నమ్మకం లేనప్పుడు దేవుడికి సంబంధించిన కథలు తీసుకుని మీరు ఎట్లా డైరెక్షన్ చేస్తారు? రాముడిని చూస్తే నాకు ఒళ్ళు పులకరించింది అన్నారు మీరు. అసలు శ్రీరాముడు అనేవాడు అప్పుడు పౌరాణిక పాత్ర అయినప్పుడు, ఒక దేవుడు అయినప్పుడు, మీ దృష్టిలో దేవుడు కాదుగా, నీకు ఎలా పులకరింతలు వస్తాయి? మీ ఒళ్ళు ఎలా పులకరిస్తుంది? పులకరించకూడదు, నిర్వికారంగా ఉండాలి. నిర్వికారం అంటే మీకు తెలుసు, ఎటువంటి వికారాలు మన శరీరంలో కలగకూడదు. అవునా? మరి మీకు ఎందుకు వచ్చాయి అంటే, మీకు తెలియకుండానో తెలుసో మీరు దేవుణ్ణి నమ్ముతారు. కాకపోతే మీరు యాదృచ్ఛికంగా అన్నారో, కావాలని అన్నారో, నాకు దేవుడి మీద అంతగా నమ్మకం లేదు, ఒక ఫ్రస్ట్రేషన్ లో అన్నారో,
ఆ మాట అన్నారు. ఓకే. అట్లా తీసుకోవాలి. కాబట్టి ఆయనకి నమ్మకం లేదని నేను అనుకోనండి. నమ్మకం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కుటుంబం బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉండే పేర్లు కూడా అన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి అంటే ఇది ఒక సినిమా హైప్‌కి ఇది పనికొస్తుందని అనుకున్నారా? దీన్ని పెద్దది చేసుకుంటారా? లేదు క్షమాపణలు చెప్పేసి దీన్ని ఇద్దరితో ఆపేస్తారా? హ్మ్. ఎందుకంటే హిందువులు ఇదివరకుట్లాగా లేరు. వాళ్ళలో ఐక్యత వచ్చింది. మిగతా మతాల్లో ఉన్నట్టుగానే వీళ్ళకి కూడా ఒక ఐక్యత వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ప్రతిదానికి కూడా హిందువులే టార్గెట్ అవుతారు. హిందూ మతమే టార్గెట్ అవుతుంది. ఓకే. హిందూ పురాణాలు ఇతిహాసాలే టార్గెట్ అవుతాయి. కానీ అది కుదరదు. ఎందుకంటే మనందరం కూడా హిందువులుగా దాన్ని ఒప్పుకోకూడదు. మన మీద బతుకుతూ, మన పురాణాల మీద బతుకుతూ, మన ఇతిహాసాల మీద బతుకుతూ, ఎన్కాష్ చేసుకుంటూ, నాకు నమ్మకం లేదు కానీ తీశాను అంటే అది ఎంతవరకు సబబు? మీకు నమ్మకం లేనప్పుడు డబ్బులు వద్దనుకుంటారా మీరు సినిమాలవి? రేపొద్దున 1000 కోట్లు వస్తాయి. మీరు పంచేస్తారా? పంచరుగా. లేదు. డబ్బు పనికొచ్చిందిగా. అవును. నేను అడిగేది అది. ఎక్కడైనా కూడా మీరు చూసుకోండి, హిందువుల ప్రసాదాలు పనికిరావు కానీ హిందువుల గుళ్ళు పనికొస్తాయి. హిందువుల గుళ్ళల్లో పనిచేయడం పనికొస్తుంది. హిందువుల డబ్బులు పనికొస్తాయి. హిందువుల మతాచారాలు పనికొస్తాయి. హ్మ్. హిందువుల పురాణాలు పనికొస్తాయి, ఇతిహాసాలు పనికొస్తాయి, వేదాలు పనికొస్తాయి. అవును. ఎందుకు పనికొస్తాయి? మీకు డబ్బులు వస్తాయి కాబట్టి. సో అన్నింటికీ కేంద్రం బిందువు డబ్బు. హ్మ్. కాబట్టి ఒకవేళ రాజమౌళి గారు నమ్మకం లేకపోతే నేను చేసేసానండి సినిమా, కానీ ఈ డబ్బులు నాకు వద్దని చెప్తారా ఆయన? లేదు. కాబట్టి ఆయన క్షమాపణ చెప్పేస్తే ఇది ఇంతటితో సమస్య పోతుంది. ఇంకొక విషయం, ఎవరో కమెంట్ పెట్టారు, ఇంకా నార్త్ ఇండియన్స్ కి ఇది అర్థమై ఉండదు ఈయన ఏమన్నారో, ఓకే. లేకపోతే నార్త్ ఇండియాలో అసలు ఈ సినిమా అడుగు కూడా పెట్టనివ్వరని. ఎందుకంటే హనుమంతుడిని అన్నారని వాళ్ళకి తెలియదు. తెలిస్తే మాత్రం పరిస్థితి మామూలుగా ఉండదని. ఓకే. అది కూడా ఆయన ఆలోచించుకోవాలి. మేడం ఈ కామెంట్స్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో చూసుకుంటే బాయ్‌కట్ లేకుంటే బ్యాన్ వారణాసి అని పెట్టడం. సో ఇది కరెక్ట్ అంటారా? అంటే ఆయన చేసిన కామెంట్స్‌ని సినిమాకి ఆపాదించడం అనేది దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అవసరం లేదండి, బాయ్కాట్ చేయొద్దు. ఎందుకంటే మన తెలుగు సినిమా ఒక అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకొచ్చిన ఒక డైరెక్టర్, ఆయన క్షమాపణ చెప్పేస్తే ఇంకా గందరగోళం ఉండదు. హ్మ్. కాబట్టి ఆయన ఆలోచించుకుని ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తే వీటన్నింటికి కూడా తెరపడుతుంది. ఒకవేళ చేయకుంటే మేడం ఇది కేసు చేయకుంటే కేసు అయితే కేసుని కూడా వాళ్ళు ఎన్కాష్ చేసుకుందాం అనుకుంటే మనం ఏం చేయలేం. ఓకే. అంటే మామూలుగా రాజమౌళి గారు పెద్దగా స్పందించారు ఇటువంటి వాటికి. సో గతంలో కూడా చూసాము. మరి ఈ విషయంలో స్పందించాలండి. ఇప్పుడు నేను అనేస్తాను మీరు పడండి అంటే ఎవడు పడ్డు. ఓకే. ఇప్పుడు నేను తిట్టేస్తాను మీరు పడండి అంటే మీరు పడతారా? లేదు. నేను ఏదో ఆవేశంలో తిట్టానండి, ఏదో ఫ్రస్ట్రేషన్ లో తిట్టానండి అంటే మీరు ఊరుకుంటారా? 10 మందిని తీసుకుని రారు. మీ సినిమా అప్పుడు మీ సినిమా ఆడాలని అనుకుంటారా మీరు? నేను క్షమాపణ చెప్పను, ఎవడి పాటికి వాడు వాక్కోండి, నేను అనేసాను, నేను సినిమా రిలీజ్ చేస్తాను. గతంలో కూడా చేశాడు కదా ఆయన, RRR విషయంలోనా ఎందులోనో. అవును. అంటే మీ కథ మీ ఇష్టమే కాదని ఎవడు అంటల్లా. కానీ కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయన్నప్పుడు మీరు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇదే ఒక మొహమ్మద్ మీద మీరు ఒక సినిమా తీసి మీరు ఇట్లా స్టేజ్ మీద మాట్లాడగలరా? దమ్ముంటుందా? ఒక జీసస్ మీద తీసి స్టేజ్ మీద తిట్టగలరా? దమ్ముంటుందా? ఎందుకు హిందువులు అంటే లోకువా? ఎందుకు హిందూ దేవుళ్ళు అంటే లోకువా? కాబట్టి ఆయన స్పందించి తీరాలి. ఓకే. ఈవెన్ ప్రభుత్వాలు స్పందించాలి, చిత్రసీమ స్పందించాలి దీని మీద. ఇవాళ బీజేపీ మాట్లాడాలి. ప్రజలు అదే కోరుకుంటున్నారు. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.